వావ్, అతను ఎంత బాగా బ్యాలెన్స్ చేశారు, చాలా బాగా చేశారు. ఇదంతా ఏమీ లేదు. ఒకసారి మా గ్రామంలో రాత్రిపూట దొంగోడొచ్చి దొంగతనం చేయాలని అనుకున్నాడు. అప్పుడు నేనే నా చేతిలో టార్చ్ పట్టుకొని ఆ దొంగని ఎలాగైనా అంతం చేసేశాను. అప్పుడు ఊరు మనుషులందరూ నన్ను మెచ్చుకున్నారు. అలాగా? దొంగని పట్టుకున్నాక నీ కల పోయిందా లేదా? ఈ డానీ కనుసనల్లోంచి ఎవరూ తప్పించుకోలేరు. ఒకడేమో విన్యాసాలు చేస్తున్నాడు, మరొకడు పిక్ ప్యాకెట్ చేస్తున్నాడు. భలే కాంబినేషన్. ఈ కుర్రాడి దగ్గర మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ మనకు కావాలి. షో అయిపోయిన తర్వాత అతన్ని కలవాలి. ఏ చిన్నపిల్లడా, నా చెయ్యి వదిలో, లేదంటే నీకు సమస్య ఏర్పడుతుంది. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. వీడు మీ అందరి దగ్గర పిక్ పాకెట్ కొడుతున్నాడు. అరే, నా పర్సు కనపడడం లేదు. నా పర్సు కనపడడం లేదు. నా చైన్. ఆ దొంగను వదలొద్దు. పట్టుకోండి. జనాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వెళ్తే మనం కూడా ఇరుక్కుపోతాం. అందుకే ఇక్కడ నుంచుందాం. వదలకండి. తను నా షోని మొత్తం పాడు చేశాడు. మనం కష్టపడి సంపాదించుకోవాలి, అంతేగాని దొంగతనం చేయకూడదు. అంకుల్, మీరు నిజంగా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. కానీ నువ్వు కూడా చాలా బాగా ఫైట్ చేసావు. నువ్వే స్వయంగా వెళ్ళి తనని పోలీస్ స్టేషన్ లో వదిలిపెట్టొచ్చాయి. ఓకే అంకుల్, తర్వాత కలుద్దాం. బాయ్. నీలో టాలెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఒక పక్క నువ్వు విన్యాసాలు చేస్తూనే మరొకడి చేత దొంగతనాలు చేయించావు. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. అది గనక నువ్వు విజయవంతంగా చేస్తే నువ్వు అడిగినంత డబ్బు నీకు ఇస్తాను. ఇక నువ్వు కష్టపడక్కర్లేదు. ఓ, అలాగైతే మీరు మొత్తం చూసినట్టున్నారే. అది ఏంటో చెప్పండి, ట్రై చేద్దాం. బండిలో ఎక్కువ. దొంగ దొంగ, అతన్ని పట్టుకోండి, పట్టుకోండి. దొంగ దొంగ దొంగ, దొంగని పట్టుకోండి, పారిపోతున్నాడు. హలో పోలీస్, మా ఇంట్లో దొంగతనం జరిగింది. నా ఏరియాలో దొంగతనమా? దొంగతనం జరిగింది మీ ఏరియాలో కాదు సార్, మా ఇంట్లో. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చెయ్యాలంటే భయపడతాడు. ఎందుకో తెలుసా? ఇంకా డైలాగులు మాట్లాడుతుంటారా? ఇక్కడికి వస్తారా? వెంటనే సైంటిస్ట్ భట్టు గారింటికి రండి. నేను చాలా కోపంగా ఉన్నాను, వెంటనే రండి. వస్తున్నా 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 వెంటనే వెంటనే వస్తున్నాను. ఇదిగో శివ, నువ్వు ఎలా ఉన్నావో? తాతగారిని కలుద్దామని నేను వస్తూ ఉన్నాను. ఇంతలోనే నాకు ఫోన్ వచ్చింది. సైంటిస్ట్ భట్ గారి ఇంట్లో దొంగతనం పోయిందట. నేను అక్కడికి వెళ్తున్నాను. తాతగారికి చెప్పు, నేను అతన్ని తర్వాత వచ్చి కలుస్తానని. బాయ్. ఏంటి సార్, మీరు ఎప్పుడు చూసినా ఎవరినైనా పట్టుకోవాలంటే శివాని పిలుస్తూ ఉంటారు. అసలు మీ పవర్ ఎప్పుడు సార్ యూజ్ చేస్తారు? మర్యాదగా అక్కడే ఉండు. ఇది ఆ స్టంట్ మ్యానే కదా, దొంగతనాలు కూడా చేస్తాడా? అంకుల్, స్టంటులు చేస్తున్నారు, బానే ఉంది. ఈ దొంగతనాలు ఎందుకు? ఇక నుంచి మీ స్టంటులు జైల్లో చూపించండి. ఈ రాజాని పట్టుకోవడం అనేది అంత సులభమైన పని కాదు.
హ్యాండ్స్ అప్. రాజాని పట్టుకునే పని అంత సులభమైన విషయం కాదు. నాన్నా, ఒకే నిచ్చెనలో ఇద్దరు ఎక్కకూడదు, బరువు తట్టుకోదు. శివ, నీకేం కాలేదుగా? ఏం కాలేదు రేవా, కానీ ఆ దొంగ పారిపోయాడు. శివాను దిగులు పడకు, నేనున్నాను కదా. నేను ఉన్నంత వరకు నువ్వు ఎందుకని ఇలా రిస్క్ చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు. రేపు పట్టుకుంటాను చూడు వాణ్ణి. సార్ సార్, ఇదిగోండి సార్ మీరు అడిగిన ఫైలు. వెరీ గుడ్. ఈ డాన్ని కనుసనల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒక ఫైల్ చేతికొచ్చింది, ఇంకా 2 ఫైల్ చేతికి రావాలి. తర్వాత టార్గెట్ సైంటిస్ట్ బోస్. చేసేద్దాం సార్. మొదటి ఫైల్ దొరికిన సంతోషంలో అందరూ వెళ్ళి పార్టీ చేసుకోండి. శివ, కాన్సంట్రేట్ చెయ్యి. ఒకవేళ నీ సైకిల్ ని ఎవరైనా దొంగలిస్తారని అనుకో, అప్పుడు నీకు ఈ ల్యాడరే దొరికితే ఈ ల్యాడర్ లో ఎక్కి దొంగోడిని టక్కుమని పట్టేసుకో. అది నీకు నిచ్చెనెక్కడంలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఒకసారి శివాకి చేసి చూపించు, తర్వాత తను నేర్చుకుంటాడు. యూడి, ఒక కోచ్ తన ట్రైనర్ కి ఫిజికల్ గా మాత్రం ట్రైన్ చేయడు, మెంటల్ గా కూడా ట్రైన్ చేస్తారు. నేను నా శివాకి అదే చేస్తున్నాను. ఆ తర్వాత శివ సూపర్ గా ప్రాక్టీస్ చేస్తాడు. నిజంగానే అద్భుతం. ఎంత బాగా అబద్ధాలు చెప్తున్నావు. లడ్డు సింగ్ గారు, మీరు ఇక్కడ, అది కూడా నిశ్చింతనా? అవును శివ, విషం తాగిన వాడికి విషమే కదా వెరుగుడు మందంటారు. ఆ విధంగా వాడిని పట్టుకోవడానికి నేను నిచ్చెనతో ప్రాక్టీస్ చేయడానికి వచ్చాను. వాడిని పట్టుకుంటాను. నువ్వు నాతో కలిసి పట్టుకోవాలి. అంటే నేను చెప్పడానికి వచ్చింది నువ్వు నన్ను ఫాలో చేయాలని. అర్థమైందా? ఫాలో చెయ్యి. వారే వా శివ, ఇప్పుడు నీకు ఒక కోచ్ కాదు, 2 కోచ్లు. శివ కాపాడు, శివ శివ నన్ను కాపాడు. నేను త్వరగా. నేను చాలా ఎత్తులో ఉన్నాను అనుకున్నాను. అది నేనేమంటానంటే, నువ్వు ప్రాక్టీస్ చేస్తేను సరే, నేను ప్రాక్టీస్ చేసినా సరే, 2 ఒకటే కదా. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసుకో.